సో ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్ చెప్పారు కదా మీరు. ఫస్ట్ స్టేజ్లో ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అసలు ఏం కనిపించవు, సెకండ్ స్టేజ్కి కొంచెం కనిపిస్తాయి అంటున్నారు. సో ఈ రెగ్యులర్ లైఫ్లో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అని ఫిక్స్ అయినప్పుడు కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా మీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు. సో ఇంట్లో చేసుకునే ప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉంటే చాలా హెల్ప్ఫుల్. యూజువల్గా ఇది ఫస్ట్ స్టేజ్లో పెద్దగా పెయిన్స్ అనేవి తెలియదు, సెకండ్ థర్డ్ స్టేజ్లోనే మనకు పెయిన్స్ అనేవి తెలుస్తాయి. సో ఈ మైనర్ పెయిన్స్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీ డైట్ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకోవాలి. మీ జీవన విధానంలో కరెక్షన్స్ చేసుకుంటే ఇంకా ప్రోగ్రెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది అట్లీస్ట్. సో మీరు చేయాల్సింది ఏంటి, హాట్ ప్యాక్, మనం ఇంట్లో యూజువల్గా యూజ్ చేసే వేడి నీళ్ళు కాపడం ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఏదైనా పెయిన్ ఆయిల్ అలాంటివన్నీ తీసుకొని అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఏదైనా జెండు బామ్ ఇంట్లో ఏమున్నా బామ్స్ కానీ పెట్టుకోండి. వాటి వల్ల ఏంటి, కొంచెం మెంతాల్ అవి ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈ హీట్ ఎఫెక్ట్కి మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, స్టిఫ్నెస్ తగ్గడం అనేది జరుగుతుంది. సో బెడ్ రెస్ట్ తీసుకొని అవి పెట్టుకోవడం బెటర్. తర్వాత ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ అయినా ఉంది అంటే మీకు ఒక పెయిన్ పాయింట్ చూపిస్తాను. మీ చేయి ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్, ఈ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మధ్యలో ఒక గీత గీయండి. ఇక్కడ ఈ గీత గీయండి. ఈ కింద భాగం ఏదైతే ఉందో మీ వెన్నుకు సంబంధించిన కీలకమైన నాడులు ఉన్నాయి ఇక్కడ. సో ఏదైనా పెన్ వెనక వైపు, పెన్సిల్ వెనక వైపు ఇక్కడ పెట్టేసి లేదా మీ ఫింగర్తోనే ఇలా ప్రెస్ చేయండి. ఈ ఏరియాని మసాజ్ చేయండి. ఇలా ఫింగర్ని మడిచి దీంతో ఇలా మసాజ్ చేయండి. స్టిమ్యులేట్ చేయగానే బ్రెయిన్లో మీకు ఇమ్మీడియట్గా వెన్నుపూసలో న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి ఎస్ ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ చాలా, ఒకవేళ వెన్ను పెయిన్ ఉందనుకోండి ఇక్కడ వస్తాగానే ఇక్కడ కూడా చాలా తీవ్రమైన పెయిన్ ఉంటుంది. అక్కడ పెయిన్ తగ్గగానే ఇక్కడ పెయిన్ తగ్గిపోద్ది. రిలేటెడ్. సో ఇక్కడ మనం ఈ ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్గా బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనే ఒక పవర్ఫుల్ పెయిన్ కిల్లర్, నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ రిలీజ్ అయ్యి మీకు అక్కడ ఉన్న స్టిఫ్నెస్ అంతా డైలేట్ అవ్వడము అండ్ ఇమ్మీడియట్గా పెయిన్స్ అంతా కూడా సబ్సైడ్ అయిపోవడం, సెకండ్స్లో రిలీఫ్, న్యాచురల్. అండ్ మెడనొప్పి ఉన్న వాళ్ళకైతే ఈ బొటన వేలు వెనక వైపు ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఈ నాడులన్నీ ఉన్నాయి. సో ఈ ఏరియాలో మొత్తం కూడా మీరు ఇలా ప్రెస్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మెడ పట్టేసింది, మెడ నొప్పి ఉంది, సో ఈ ఏరియా అంతా మసాజ్ చేస్తూ ఉండండి కాన్స్టెంట్గా. నేను చెప్పినట్టు ఏదైనా ఆయిల్ హాట్ ప్యాక్ పెట్టుకోండి. ఇలా అయితే కొంచెం ఎక్కువగా స్టిమ్యులేషన్ వస్తుంది. లేదా ఒక పెన్సిల్ తీసుకొని ఇలా దీని మీద రోల్ చేయండి. ఇప్పుడు పెన్ ఉంది కదా, ఇలా పెన్ పెట్టి ఇలా ఇలా రోల్ కూడా చేసుకోండి. సో పెన్సిల్ బెస్ట్, ఎందుకంటే దాని మీద కొంచెం ఉంటుంది కదా, తగిలి ఇంకా బాగా స్టిమ్యులేషన్ వస్తుంది. సో మెడ అయితే ఇటువైపు, నడుము కింద భాగం అయితే ఇటువైపు అంతా ఉంటుంది. ఈ నాడులని, ఈ మర్మాలని స్టిమ్యులేట్ చేస్తే మీకు ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అతి పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ మీ బ్రెయిన్లోనే ఉంది, ఎండార్ఫిన్ అనేది. దాన్ని ఎక్కడ ప్రెస్ చేస్తే అది రిలీజ్ అవుతుంది అనేది తెలిసి ఉండాలి. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ. ఎంత ఈజీ, మన పూర్వీకులందరూ పాటించినవి. సో ఇవి సెకండ్ థర్డ్ స్టేజ్ వరకు. ఇప్పుడు మనం యూజువల్గా పెయిన్ కిల్లర్ వాడినా సెకండ్ థర్డ్ స్టేజ్ వాళ్ళకి పనిచేస్తాయి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా కాలర్స్ది, థర్డ్ స్టేజ్ దాటుతున్న వాళ్ళకి సిమ్టమ్స్ బట్టి చెప్పొచ్చు. పేషెంట్ మా దగ్గర వాక్ అవుతుంటేనే సగం అనాలిసిస్ అయిపోతుంది మాది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏం డ్యామేజ్ అయింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది అనేది కూడా మాకు అర్థమవుతుంది. కానీ కూడా మన ఇన్స్టింక్ట్స్నే కాదు కదా, మనం విత్ ప్రూఫ్ ఉండాలి ఏదైనా కూడా. సో అందు గురించి మోడర్న్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీని కూడా వాడుకొని ఖచ్చితంగా ఎక్కడ ఏం డ్యామేజ్ అయింది, ఏ స్టేజ్లో ఉంది అన్నీ తెలుసుకొని ప్రాపర్గా అసెస్మెంట్ చేస్తాం. కానీ జస్ట్ ఫేస్ రీడింగ్ పేషెంట్ వస్తుంటేనే మాకు సగం అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తుంటే కూడా సగం చెప్పగలుగుతున్నాను నేను, ఏ స్టేజ్లో ఉన్నారు అనేది కూడా నేను చెప్పొచ్చు. సో ఇవి ఇన్స్టెంట్ రిలీఫ్. మీరు దయచేసి ఫోర్త్ స్టేజ్ దాటిన వాళ్ళు ఇవి చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఎంత దారుణంగా డ్యామేజ్ ఉందో అంత దారుణంగా ఇక్కడ కూడా పెయిన్ అవుతుంది. ఇది ఒత్తుతేనే తట్టుకోలేరు మీరు, ఎందుకంటే అంత తీవ్రంగా పెయిన్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒత్తితే తల తిరిగిపోయి పడిపోయే అవకాశం ఉంది. సో తీవ్రమైన నొప్పులు ఉన్న వాళ్ళు దయచేసి ఇవి చేయకండి. సెకండ్ థర్డ్ స్టేజ్లో మైనర్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది నేను రికమెండ్ చేస్తా. ఇన్స్టెంట్ రిలీఫ్. పెయిన్ తగ్గించడం మాకు విషయం కాదు, పెయిన్ కిల్లర్ కంటే కూడా ప్రభావితంగా మేము పెయిన్ని తగ్గించడం మాకు చాలా చిన్న విషయం. ప్రాబ్లమ్ని సరి చేసుకోవడం, ఇంకా దాన్ని పెరగకుండా చూసుకోవడము, డ్యామేజ్ అన్ని రకాలుగా ఆపడము, జరిగిన డ్యామేజ్ని రికవర్ చేసుకోవడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము 15-16 years బ్యాక్
క్రానిక్ కేసెస్ అంటే సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదనే కేసెస్ కూడా మేము రిజాల్వ్ చేసి వాళ్ళకి ఒకటే చెప్తాం, సార్ మా పని సర్వీసింగ్, మేము సర్వీస్ చేశాను, మీకు కంప్రెషన్స్ తగ్గించాను, అన్ని రకాలుగా డ్యామేజ్ క్లియర్ చేశాను. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి, ఎవరు మేనేజ్ చేయాలి? మాది సర్వీసింగ్ అయితే మేనేజ్ ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళు. సో మీరు ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, ఇదే మీరు చేయాల్సిన మెయింటెనెన్స్. ఇది పాటిస్తే మళ్ళీ తిరిగి రాదు సార్ అన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు మళ్ళీ ఇప్పటికి కూడా నాకు పేషెంట్స్ పంపిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, సార్ ఇప్పటి వరకు చిన్న ప్రాబ్లం లేదు, వేరే ఆరోగ్య సమస్యలు కూడా మాకు పెద్దగా రావట్లేదు. అదే కదా కావాలి అందరికీ. 70% జీవనశైలి వ్యాధులతోనే వస్తున్నాయి, 20% అంటువ్యాధులు. సో ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ అంటే టైంకి సరైన ఆరోగ్యకరమైన ఆహారం తినడము, తర్వాత మనం నిద్ర సరిగ్గా ఉండడము, ఈ జీవన శైలిని కరెక్ట్గా పాటించడం, మానసిక ఒత్తిడిని అధిగమించడం, అంటే ఈ హెల్త్ లిటరసీ అంటాం, ఎలా బతకాలి నేర్చుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే 90% జీవనశైలి వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు. అవును, ఎందుకంటే బాడీ ఒక మిషన్ ఆగిపోయింది అంటే ఏ పని చేయాలి అప్పుడు తెలుస్తుంది మన ఆర్గాన్స్, లేకపోతే అవి ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఎలా కాపాడుకోవాలి అనేది అవేర్నెస్ ముందే వస్తే మీరు అన్నట్లుగా సమస్యను తగ్గించవచ్చు, దాన్ని ఇంకా జటిలం అవ్వకుండా చూసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు, ఉన్న సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అవును.